సో హలో ఎవ్రీవన్. సో చాలా మందికి డౌట్స్ అనేది క్రియేట్ అవుతుంది. సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామినేషన్ 2 అనేది అటెంప్ట్ చేయాలా లేకపోతే స్కిప్ చేయాలా? ఎవరు అటెంప్ట్ చేస్తే బాగుంటుంది, ఎవరు స్కిప్ చేస్తే బాగుంటుంది అనేది మన ఈ వీడియోలో డీటెయిలింగ్గా చూద్దాము. ఎవరు అటెంప్ట్ చేయాలంటే ఎవరికైతే 50 నుంచి 80% బిట్వీన్లో ఉందో వాళ్ళు డెఫినెట్లీగా అటెంప్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అది ఎందుకో మనం చూద్దాము. ఎవరు అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. 80 నుంచి 100 మధ్యలో వచ్చి వాళ్ళు 80 నుంచి 95, 98 మధ్యలో వచ్చిన వాళ్ళు అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అటెంప్ట్ ఓల్ చేయాలి. 80 నుంచి 90 వచ్చిన వాళ్ళు కూడా ఎవరు చేయాలో మనం లాస్ట్లో చూద్దాం. ఫస్ట్ నేను ఏమని చెప్పాను, 50 నుంచి 80% వచ్చిన వాళ్ళు కన్ఫామ్గా అటెంప్ట్ చేయమని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే మీకు డెఫినెట్లీగా బోర్డ్ ఎగ్జామినేషన్ 2లో ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్లీగా జరుగుద్ది. ఎందుకు అంటే అప్పుడు మీరు 6 ఎగ్జామ్ రాశారు, ఎగ్జామినేషన్ ప్రెషర్లో ఉన్నారు. బోర్డ్ ఎగ్జామ్ అదే ఫస్ట్ మీ బోర్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి కొంచెం ప్రెషర్లో ఉన్నారు. ఎగ్జామినేషన్ ఎలా రాయాలో తెలియదు, క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో మీకు ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ బోర్డు 2 అనేది మీరు ఆల్రెడీ రాశారు కాబట్టి మీరు బోర్డు 2కు ఈజీగా ప్రిపరేషన్ అనేది చేయగలుగుతారు. మీరు అప్రాక్సిమేట్లీ 40 నుంచి 50 మార్క్స్ ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతారు. ఒకవేళ మీకు 350 మార్క్స్ వచ్చాయి, మీరు కన్ఫామ్గా ఒక 50 మార్క్స్ ఇంప్రూవ్ చేసుకున్నారనుకోండి, 80 మార్క్స్ అనేవి అవుతాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు బీటెక్లో జాయిన్ అయిన తర్వాత కంపెనీస్ అనేవి మీ పర్సెంటైల్ చూస్తాయి. మిమ్మల్ని ఫిల్టర్ చేయాలంటే మీ పర్సెంటైల్ అనేది చూస్తాయి. అప్పుడు మీకు చాలా నెగిటివిటీ అనేది జరుగుద్ది. మీరు 60%కే స్టాప్ చేశారనుకోండి, అప్పుడు మీరు ఎలిజిబుల్ ఉండరు. ఒక మంచి కంపెనీస్ 75, 75 నుంచి 70 కట్ ఆఫ్ అనేది పెడుతుంది. మీరు 80లో ఉన్నారనుకోండి, సేఫ్ జోన్లో ఉంటారు. 75 కానీ 80 అబోవ్ ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. అన్ని ఇప్పటివరకు రాసిన బోర్డ్ ఎగ్జామినేషన్లో అన్నిట్లలో 75 ఉండాలని ఒక రూల్ అనేది ఉంటుంది. కార్పొరేట్ దానిలో మేజర్ కంపెనీస్లో ప్రొడక్ట్ బేస్ కంపెనీలో వాళ్ళు రూల్ అనేది ఉంటుంది కాబట్టి టు ఫిల్టర్ ద స్టూడెంట్స్. కాబట్టి మీరు ఎగ్జామినేషన్ రాసి ఇప్పుడు కనుక మార్క్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే అప్పుడు మీరు ఆ కంపెనీస్కు ఎలిజిబుల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈజీగా ఒక 40 నుంచి 50 మార్క్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోగలుగుతారు. ఎందుకు అంటే మీరు కన్ఫామ్గా ఇప్పుడు ఎవరైతే 70% వచ్చిందో అట్లీస్ట్ 1 or 2 సబ్జెక్ట్స్ చూజ్ చేసుకోండి. ఎక్కువ చూజ్ చేసుకోకండి, ఓన్లీ 2 సబ్జెక్ట్స్. 70% వచ్చిన వాళ్ళు 70 నుంచి 80% బిట్వీన్లో ఉన్న వాళ్ళు 2 సబ్జెక్ట్స్ మాత్రమే చూజ్ చేసుకోండి. లేదు 1 సబ్జెక్ట్ చూజ్ చేసుకున్నా పర్లేదు, మీకు కాన్ఫిడెంట్గా ఉంది. మీకు గ్రేస్ మార్క్స్ యాడ్ కాలేవు, మీరు రాసిన మార్క్స్కు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ రాలేవని అనుకునే వాళ్ళు డెఫినెట్లీగా మీరు 1 కానీ 2 కానీ ఎగ్జామినేషన్స్ మాత్రమే రాయండి. 3 చూజ్ చేసుకోకండి. 70% వచ్చిన వాళ్ళు 2 చూజ్ చేసుకోండి. ఎందులో మార్క్స్ తక్కువ వచ్చినా అవి మాత్రమే మీరు చూజ్ చేసుకోండి. మరి 60 బిలో వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఒకవేళ మీకు మ్యాథమెటిక్స్లో 40 మార్క్సే వచ్చాయి, మీరు బేసిక్ చూజ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కొత్తగా మీకు ఏమి ఇచ్చిందంటే అప్డేట్ సిబిఎస్ఈ, మీరు ఇన్ని రోజులు స్టాండర్డ్లో ఉంటారు. బోర్డు 1 స్టాండర్డ్లో రాసి ఉంటారు. బోర్డు 2లో మీరు బేసిక్ చూజ్ చేసుకుంటే మీకు మార్క్స్ అనేవి చాలా ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది. ఎవరికైతే నేను చెప్పేది ఏమంటున్నా 35 నుంచి 40 మార్క్స్ వచ్చాయో వాళ్ళు డెఫినెట్లీగా స్టాండర్డ్ నుంచి వెళ్ళి బేసిక్లో కన్వర్ట్ కండి. కన్వర్ట్ కావడం వల్ల మీకు చాలా యూటిలైజేషన్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఒక 30 to 40 మార్క్స్ మీకు ఇంప్రూవ్ అవుతాయి. అంటే అప్రాక్సిమేట్లీ 20 నుంచి 30 మార్క్స్ అయితే డెఫినెట్లీగా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది మీకు బేసిక్లోకి చేంజ్ కావడం వల్ల. మరి సైన్స్ గురించి వస్తే సైన్స్లో కూడా మీరు డెఫినెట్లీగా ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎవరికైతే 40 నుంచి 50 మార్క్స్ వచ్చాయో డెఫినెట్లీ ఒక 20+ మార్క్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవడానికి ఉందన్నమాట. సోషల్ సైన్స్లో కూడా సిమిలర్గా, ఎందుకంటే మీకు ఎక్కువ సబ్జెక్ట్స్ చూజ్ చేసుకున్నారనుకోండి, 3 సబ్జెక్ట్స్ రాసినా కానీ మీకు చాలా ఇబ్బంది అవుద్ది. నేను ఎవరికైతే చెప్తున్నా అంటే 60 నుంచి 80 మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నా. 50 వచ్చిన వాళ్ళు 3 సబ్జెక్ట్ చూజ్ చేసుకోండి, కొంచెం కష్టపడండి. ఈ 1 month బాగా కష్టపడ్డారనుకోండి, డెఫినెట్లీగా మీరు 80% అనేది తెచ్చుకోవచ్చు. మరి 80 అబోవ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అంటే, 80 అబోవ్ ఉన్న వాళ్ళు ఓన్లీ సింగిల్ సబ్జెక్ట్ ఎందులో మార్క్స్ తక్కువ వచ్చో ఆ సబ్జెక్ట్ చూజ్ చేసుకొని ఆ ఎగ్జామినేషన్ కనుక రాస్తే మీకు 10 నుంచి 15 మార్క్స్ లేకపోతే ఓ 25 మార్క్స్ దాకా కావచ్చు. అంటే 5% ఇంక్రిమెంట్ కావడానికి ఉంది. మీకు 80 వస్తే 85 కావచ్చు, లేకపోతే 85 వస్తే 90 కావడానికి అవుతుంది. అంటే 80 వచ్చిన వాళ్ళు కన్ఫామ్గా 1 కానీ 2 కానీ సబ్జెక్టులు కనుక రాస్తే మీకు 90% తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది. అది మీకు మెరిట్లో ఉండిపోతుంది. మీరు 80% వచ్చిన వాళ్ళు కూడా ప్రయత్నించండి. 90% వచ్చిన వాళ్ళు దీని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 90% వచ్చినాయంటే మీకు అన్నిట్లలో 70 అబోవ్ వచ్చినట్టే. కానీ 90లో వచ్చిన వల్ల కానీ ఒకటే సబ్జెక్ట్లో అన్ని సబ్జెక్టులో 95, 98 వచ్చి ఒకటే సబ్జెక్ట్లో 60 అలా వచ్చాయనుకోండి, డెఫినెట్లీగా ఆ సబ్జెక్ట్ రాయండి. దానివల్ల మీకు 95% అండ్ 90 ఉన్న వాళ్ళకి 95% వస్తాయి. 95 అబోవ్ ఉన్న వాళ్ళు మీరు రాయాల్సిన అవసరమే లేదు. ప్రీ బోర్డ్ 2కి వెళ్ళకండి, టెన్షన్ తీసుకోకండి. మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను,
ఎవరైతే 50 నుంచి 80 ఉన్నదో సో వాళ్ళు 50 నుంచి 60 ఉన్న వాళ్ళు 3 సబ్జెక్ట్ చూజ్ చేసుకోండి. నెక్స్ట్ 60 నుంచి 80 ఉన్న వాళ్ళు 2 సబ్జెక్ట్స్ చూజ్ చేసుకోండి. బాగా హార్డ్ వర్క్ చేయండి. సో ఒక 2 సబ్జెక్ట్స్లో 25 మార్క్స్ ఇంప్రూవ్ చేసుకొని సో డెఫినెట్లీగా మీరు 80% తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే 80 నుంచి 90 ఉంటారో వాళ్ళు ఒక సింగిల్ సబ్జెక్ట్ కానీ 2 సబ్జెక్ట్స్ కానీ చూజ్ చేసుకొని దాని మీద కనుక వర్క్ చేస్తే మీరు 90% తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఎవరికైతే 90% ఉంటుందో సో వాళ్ళు ఏదైనా అంటే మీకు అన్నిట్లలో 90% వచ్చిందంటే పర్లేదు, అంటే 70 ఎబోలే వచ్చినాయి అనుకోండి పర్లేదు. కానీ ఒక సబ్జెక్ట్లో 60 కానీ లేకపోతే 55 కానీ వచ్చినప్పుడు మిగతా అన్ని సబ్జెక్టులో 98లు 97లు వచ్చి ఇందులో ఒకటే సబ్జెక్ట్లో తగ్గినప్పుడు మాత్రం మీరు రాసారంటే 5% to 60% ఇంక్రిమెంట్ అనేది జరుగుద్ది. సో ఈ బోర్డు 2ను బాగా యూటిలైజ్ చేసుకున్నారంటే మీకు 60 ఉన్న పర్సెంటేజ్ 80కి వెళ్తుంది, 70 ఉన్న పర్సెంటేజ్ 90కి వెళ్తుంది. సో కాబట్టి ఈ ప్రీ బోర్డు 2ను యూటిలైజ్ చేసుకోండి. చాలామందికి సో ఈ బోర్డులో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ బోర్డు 2 కానీ బోర్డు 1 కానీ మీకు బెస్ట్ ఆఫ్ 1 చూజ్ చేసుకుంటే, సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఒక ఎక్స్ అనే పర్సన్కి సో బోర్డు 1లో 70 మార్క్స్ వచ్చాయి, బోర్డు 2లో 78 వచ్చాయి. సో దేని కన్సిడరేషన్ చేస్తారు? 78నే కన్సిడరేషన్ చేస్తారు. సో నెక్స్ట్ సైన్స్ గురించి మాట్లాడతా. ఎక్స్ అనే పర్సన్కు సైన్స్లో సో ఫస్ట్ 65 వచ్చాయి, కానీ బోర్డు 2లో 60 వచ్చాయి. మీకు ఏ కన్సిడర్ చేస్తారు? బోర్డు 1ది కన్సిడరేషన్ చేస్తారు. అంటే దాని మీనింగ్ ఏంటిది? బెస్ట్ ఆఫ్ 1 చూజ్ చేసుకున్న తర్వాత మీకు టోటల్ అనేది వేస్తారు. సో ఇది మెమోలో మెన్షన్ అవుద్దంటే మెమోలో కూడా మెన్షన్ కాదు. ఇట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ. ఎవరికైతే మార్క్స్ తక్కువ వచ్చాయో సో వాళ్ళకి ఇది గుడ్ ఆపర్చునిటీ. సో అటెంప్ట్ చేయండి. సో మంచి మార్క్స్ తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నించండి. సో మీకు ఈ వీడియో టోటల్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫర్ మోర్ అప్డేట్స్ సో ఫాలో RR అకాడమీ. సో థ్యాంక్ యూ.